సో మీరు ఎన్నికలకు ముందు లాగ్ బుక్లు బయట పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు లాగ్ బుక్లు బయట తీసుకోండి, అన్ని సబ్ స్టేషన్లలో వెళ్ళి చూడమను. నేనేం లాగ్ బుక్లు దాచిపెట్టి, నేను యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ అన్నీ ఓపెన్, మీరు చెక్ చేసుకోండి. స్టేట్ పవర్ సప్లై సదరన్ గ్రిడ్ ఉంటుంది, సదరన్ గ్రిడ్ నుంచి డేటా తీసుకోండి. బెంగళూరులో ఉంటుంది ఏ సబ్ స్టేషన్లో ఎంత విద్యుత్ సరఫరా అయిందో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. స్టేట్ యాజ్ ఏ హోల్ ఉంటుంది, ఈచ్ సబ్ స్టేషన్ వైపు ఉంటుంది. ఈవెన్ 11 kVA సబ్ స్టేషన్ నుంచి కూడా ట్రాన్స్మిషన్ వరకు ఉంటుంది. మీరు ఏ సబ్ స్టేషన్ కింద ట్రాన్స్మిషన్ అయినా మీరు అడుగుంటే వివరాలు నేను ఇస్తా, మీకు ఓపెన్ యాక్సెస్ ఇప్పిస్తాను. నేను నాకేం బేసేజాలు లేవు. ఒకవేళ ఏదైనా కోతలు ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా నేను ఒప్పుకుంటా, ప్రజలకు చెప్తా ఇది ఇబ్బంది ఉందని. ఇవాళ నీటి కొరత ఉంది, తాగునీటి కొరత ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు పడలేదు కాబట్టి కరువు వచ్చింది. కర్ణాటక కరువు రాష్ట్రంగా డిక్లేర్ చేసిండ్రు. మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు పడితేనే కృష్ణాలో మనకు నీళ్ళు వస్తాయి, మహారాష్ట్ర పైన వర్షాలు పడితేనే గోదావరికి నీళ్ళు వస్తాయి. పై రాష్ట్రాలలో కరువు వచ్చి అది శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, జూరాలు కావచ్చు ఎండిపోయినాయి. ఆల్మోస్ట్ తాగడానికి నీళ్ళు లేకపోతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిద్ధరామయ్య డీకే శివకుమార్ గారిని మాట్లాడి నిన్న సాయంత్రం 2.5 TMCల తాగునీళ్ళ కోసం విడిపించుకున్నాము. ఇవాళ అక్కడ ఇక్కడ డిసెంబర్ 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. నీళ్లు లేకపోవడానికి కాంగ్రెసే కారణం. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందట. డిసెంబర్లో వానలు పడతాయి, వర్షాకాలం ఏమన్నా, చలికాలంలో వానలు పడతాయి ఏమన్నా. జూన్ ఎండింగ్ నుంచి, జూన్ 15th నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు పడతాయి. ఆ పీరియడ్ మొత్తం చంద్రశేఖరరావు గారే కదా ముఖ్యమంత్రి. ఆయన సింపుల్గా ఆయన వైఫల్యాలను, ప్రకృతి వైపరీత్యాలను, ఆయనకున్న పైత్యం అంతా రంగరించి నా మీద ఆరోపణలు చేస్తుండు. నేను ఇప్పుడు కూడా ఓపెన్ డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. విద్యుత్కు సంబంధించి చంద్రశేఖరరావు గారిని కూడా నేను రమ్మని అన్నాను. ఆయన వస్తే మంచిదే, రాకపోతే హరీష్ రావు వస్తాడా, జగదీశ్వర్ రెడ్డి వస్తాడా. డిసెంబర్ 7 నుంచి ఈరోజు మే 8 అనుకుంటా, ఈ తారీఖు వరకు రోజువారీగా మేమిచ్చిన విద్యుత్తు 2022 డిసెంబర్ 7 నుంచి 2023 మే 8 తారీఖు వరకు వాళ్ళు ఏమిచ్చినో రికార్డు తీసుకొని వచ్చి కూర్చుందాము. సబ్ స్టేషన్ వైస్ డిస్కషన్ చేద్దాము. నేను ఓపెన్ డిబేట్కి నేను వెల్కమ్ చేస్తున్న వాళ్ళని. వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా పర్వాలేదు. నేను మా బట్టి విక్రమార్క గారు వస్తాము, సంబంధిత శాఖ మంత్రి నేను వస్తాం, కూర్చుందాం. ఎన్ని గంటలైనా టీవీ 9లో డిబేట్ చేద్దాము. ఒక హెల్తీ డిబేట్ చేద్దాం, ప్రజలకు వివరిద్దాము. పవర్ కట్స్ లేవు, పవర్ షార్టేజ్ లేదు, పవర్ ఇంటరప్షన్స్ ఉండడానికి ఉంది. పవర్ ఇంటరప్షన్ అనేది జరిగితే తప్ప మనకు తెలీదు. చెట్టు కూలుతుంది అనేది నాకు కలబడుతుందా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతా అనేది నాకు కలబడుతుందా. ఇమ్మీడియట్గా రిస్టోర్ చేస్తాను నేను. ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అడ్రస్ చేయకపోతే నా వైఫల్యం. ఇబ్బందే రాకుండా అడ్డుకునే శక్తి నేనేమన్నా దేవున్నా? పిచ్చి మాటలు కాకపోతే వాళ్ళవి.